అందరికీ నమస్కారం. నేను మీ ఫ్రస్ట్రేటెడ్ పద్మనాభ సింహాని. ఎందుకు ఇంతగా ఫైర్ అయిపోతున్నా అనుకుంటున్నారా? అదే మీ సోషల్ మీడియా స్వార్థక వల్ల. ముందు ముందు మీకే తెలుస్తుంది అండి. ఈయన ఎవరో మీకు తెలుసు కదా. నేను మీ గచ్చిబోల్ దివాకర్. మంచి ఆటగాడు. ఓ, మీరు అనుకునే ఆటగాడు కాదండి బాబు. అన్ని ఆటలు బాగా ఆడతాడని చెప్తున్నా. ఏంటి బ్రో అర్జెంట్గా రమ్మన్నావు? ఏం ఇప్పుడు లాంగ్ వీకెండ్ వస్తుంది కదా, ఎక్కడికైనా వెకేషన్ ప్లాన్ చేయమని మా ఆవిడ ఒక్కటే బుర్ర తినేస్తుంది. ఓ, ట్రావెలింగ్ అంటే అంత ఇష్టమా? ఇష్టమా పాడా? తనకి వీడియోస్ చేయడం అంటే పిచ్చి బ్రో. కొత్త ప్లేసెస్ లో వీడియోస్ చేస్తే కనుక ఎక్కువ లైక్స్ వస్తాయని. ఓ అవునా? మా ఆవిడ ఇల్లు కాలకుండా ఎప్పుడు కార్తీక దీపం సీరియల్ చూస్తూనే ఉంటుంది. కానీ నేను స్పోర్ట్స్ అవడానికి వెళ్తే నేను ఊరంతా తిరుగుతాను, కానీ తాను ఎక్కడికి తీసుకెళ్ళి గొడవ చేస్తుంది భయ్యా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంతకీ ఇప్పటికిప్పుడు వెకేషన్ అంటే మనకి ఎయిర్బిఎన్బి దొరుకుతుందో లేదో, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందేమో. డోంట్ వరీ భయ్యా, డీల్స్ దినేష్ అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఏదో డీల్ సెట్ చేసి పెడతాడు. ఇప్పుడే కాల్ చేస్తాను నుండు. హలో దినేష్ భయ్యా, అర్జెంట్గా మన మీడి స్పాట్కి వచ్చేయి. హాయ్ బ్రో, ఏంటి అర్జెంట్గా రమ్మన్నారు? లాంగ్ వీకెండ్కి వెకేషన్ ప్లాన్ చేద్దాం అనుకుంటాము. ఏదైనా మంచి డీల్ గురించి చెప్పయ్యా. షూర్ బ్రో, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడు కాసుకోలేనే ఉంటుందని మా ఆవిడ కూడా చాలా కోపంగా ఉంది నా మీద. అప్పుడప్పుడు చంద్రముఖిలా మారిపోతుంది. వెకేషన్కి తీసుకెళ్తే కొంచెం బెటర్ అవుతుందేమో. దొరికింది. ఓ సూపర్ డీల్ దొరికింది బ్రో. కానీ 6 ఫ్యామిలీస్ ఉంటేనే డీల్ వస్తుంది. ఇంకో 3 ఫ్యామిలీస్ కావాలి మనకి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు ఫ్యామిలీ తెలుసు భయ్యా, కానీ అతని హీరో వాళ్ళని చాలా పిచ్చింది. ఏం పర్లేదు బ్రో, వెకేషన్ అయిన లోపు ఆయన హీరో చేసేద్దాం. వచ్చేమనండి బాబు, మొన్న వెకేషన్ అయిన ఇంట్రెస్ట్ చూపించావు కదా, మన మినీ ప్లేస్కి వచ్చి మాట్లాడదాం. హాయ్ హలో, నేను మీ మోస్ట్ అన్పాపులర్ స్ట్రగ్లింగ్ స్టార్ శైలేష్ బాబుని. జీవితంలో మొదటిసారి స్టేజ్ ఎక్కాను. మీ అందరి ఆశీస్సులతో ముందు ముందు ఆడియో ఫంక్షన్స్, 100 days ఫంక్షన్స్, ఆస్కార్ అవార్డ్స్, భాస్కర్ అవార్డ్స్, ఇలా అన్ని అవార్డ్స్లో మనం కలుసుకోవాలి. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం. ముందుగా నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్న తహసీ ఫ్యాన్స్ అసోసియేషన్కి, కమిటీ కుర్రోళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. బాబు, మీ అందరు కూర్చోవాలమ్మా. ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు అన్ని తర్వాత. తెలుసు కదా మన ఫ్యాన్స్ అంతా ఎంత డిసిప్లిన్గా ఉంటారో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. అదే బాబు, లేమ్మా, ఇటువంటివి నాకు నచ్చవు. నెక్స్ట్ వీడియో బ్రో, మనకి డీల్ కావాలంటే ఇంకో 2 కపుల్స్ కావాలి. ఎలా? నాకు ఒకరు తెలుసు, ఆయన పేరు మౌని మౌలాలి. కానీ వాళ్ళ వైఫ్కి బాగా వంటలు పిచ్చింది. ఊరుకోండి సార్, వంటలు పిచ్చి ఉంది అంటే అదృష్టంగానే ఇబ్బంది ఎలా అవుతుంది? వెంటనే రమ్మనండి. హలో మౌని గారు, అర్జెంట్గా వచ్చేయండి. మంచి వెకేషన్ డీల్ ఉంది మన దగ్గర. నా పేరు మౌని మౌలాలి. మా ఇంటికి నేనే యజమాని. అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయి. ఓ సూపర్, కానీ ఏంటి ఎలా ఉన్నారు? మా ఆవిడ అరటిపండు లంబా లంబా అని ఏదో పెట్టిందండి. అది తిన్నప్పటి నుంచి లోపల రకరకాలుగా ఉంది. ఎన్ని మందులు వేసినా సెట్ అవ్వట్లేదు. అది సరేనండి, కానీ మనకి ఇంకా ఒక కపుల్ కావాలి కదా. బ్యాంకాక్ బాబ్జీ అని మా బావ ఉన్నారు భయ్యా, కానీ ఆయన ఇప్పుడు బిజినెస్ ట్రిప్ మీద బ్యాంకాక్ వెళ్ళారు. సో లాంగ్ వీకెండ్ కదా, మా సిస్టర్ ఒక్కటే ఉంటారు ఇంట్లో. తన్ని తీసుకొస్తాలే మాతో. ఇంకేంటి, సూపర్. వెకేషన్ ఫిక్స్, డీల్ డన్. ఎయిర్బిఎన్బి అడ్రస్ పంపాను, వచ్చేయండి అందరు. సీ యు ఆల్ టుమారో. డీల్లో వచ్చిందంటే ఎయిర్బిఎన్బి ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది కదా. అవును, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోషల్ మీడియా స్వాతకని. వచ్చిందండి వయ్యారి. మీ అందరికీ
ఎయిర్బిఎన్బి హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఇది మా లివింగ్ రూమ్, ఇదేమో మా కిచెన్, ఇంకా ఇది మా బాత్రూమ్. ఇది తొక్క, ఇది చెత్త, నా బొంద, నా శారదం. మా వారి మాటలేం పట్టించుకోకండి, ఆయన ఎప్పుడూ అంతే. ఈ 2 days మీ అందరికీ బిగ్ బాస్ హౌస్ లాగా 24 hours లైవ్ లో చూపిస్తూనే ఉంటాను. వీళ్ళెవరికి అసలు ప్రైవసీయే లేకుండా చేస్తా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగకపోతే 10 రూపాయల కింద ఆశా జాగ్రత్త ఉంది అక్కడ. అందరూ ఇల్లు చూసి ఎంజాయ్ చేస్తుంటే మీరేంటలా డల్గా ఉన్నారు? ఆఫీస్ వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ గౌరవ అయిపోయి నెలకి 2 సార్లు బిల్లక్కన్నారు. బ్యాంక్ ఆఫీస్ అల్లాడిపోతున్నాడు. పోనీ మీరు కూడా వెళ్ళకపోయారా మీ ఆయనతో? వద్దు రాజ్యం, నువ్వు రామాక కడుపులో నీళ్ళు కదలకుండా నువ్వు వేళ తిని పడుకో, మీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం అంటాడు. మా మహానుభావుడు అల్లాడిపోతున్నాడు. అయ్యో నువ్వేం బెంగ పెట్టుకోకు, అద్భుతమైన వంటలతో మీ ఆయన్ని మర్చిపోయేలా చేస్తాను. ఇదిగో ఎవరికి ఏం కావాలన్నా ఈ 2 రోజులు అన్నీ నేనే చేస్తాను. ఆల్రెడీ మెనూ కూడా తయారుగా ఉంది. ఫస్ట్ అందరికీ మైదాతో మిల్క్ షేక్ చేసిస్తాను. అంతేకాదు ఈరోజు ఉగాది కూడా కదా, అందుకే పచ్చిమిర్చితో పరమాన్నం, పచ్చిగడ్డి పకోడీ, కొబ్బరి పీచు పచ్చడి చేస్తున్నాను. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఇంట్లో ఎందుకండి వంట చేయడం, నేను అలా కాస్కోకి వెళ్ళి పిజ్జా తీసుకొస్తాను. కాస్కోకా 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 గంగ అప్పుడప్పుడు చంద్రముఖిగా మారుతుంది. ఓకే ఓకే, దీనికి ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? కూల్ డౌన్. ఇందాక ఏదో పని చెప్పావు కదా, చెప్పు చేస్తాను. తోమ్ తోమ్ తోమ్, తోమ్ తోమ్ తోమ్. నేను పోతాను, నాకు ఇది వద్దు. అమ్మో నా సీరియల్ టైం అయింది. కార్తీక దీపం సీరియల్ చూడాలి. మా డాక్టర్ బాబు ఏమయ్యాడో ఏంటో. సీరియల్ ఎప్పుడు చూసేదే. క్రికెట్ మ్యాచ్ వస్తుంది, మంచి ఇండియా పాకిస్తాన్ సెమీఫైనల్స్ మ్యాచ్, ఛాంపియన్షిప్ ట్రోఫీ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు క్రికెట్టా కార్తీక దీపమా అని కొట్టుకుంటున్నారు. ఎవరు గెలిచారో తెలియాలి అంటే లైవ్ చూస్తూనే ఉండండి. కదలకండి. ఈ పోజ్ ఎంత బాగుందో. ఇలా ఒక్క ఫోటో తీసుకుని తమ్నైల్ మీద కార్తీక దీపం ఇరకాటంలో పడిన కోడెల కాపురం అని టైటిల్ పెట్టి ఒక్క వీడియో పోస్ట్ చేశానంటే ఎన్ని లైక్స్, ఎన్ని వ్యూస్ వస్తాయో. అవును సీరియల్ శ్రీవాణి, ఇంతకీ నువ్వెందుకు క్రికెట్ చూడవు? క్రికెటా? నాకది అసలు అర్థమే కాదు. అదో విచిత్రమైన ఆట. ఒకడేమో బాల్ నాకు వద్దని ఇసిరేస్తా ఉంటాడు, ఇంకొకడేమో నాకు కూడా వద్దు అని చెక్కతో దూరంగా కొడతాడు. చుట్టూ నిల్చున్న వాళ్ళందరూ ఆ బాల్ని పట్టుకొని మళ్ళీ వీడికే ఇస్తారు. ఈడేమో నాకు వద్దురా బాబు అని మళ్ళీ తిప్పి తిప్పి ఇసిరేస్తాడు. ఆడేమో నాకు వద్దురా అని మళ్ళీ కొడతా ఉంటాడు. ఆ బాల్ని తుడిచి తుడిచి మళ్ళీ వీడికే ఇస్తూ ఉంటారు. ఇక రోజంతా ఇదే పని. ఆ ఎడ్డిగేమో ఈ పిచ్చోళ్ళు టీవీ ముందు కూర్చొని కళ్ళప్పగించి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఆపు 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 ఆపు, అసలు క్రికెట్ అంటే ఏమనుకుంటున్నావు? క్రికెట్ అంటే ఒక ఆట కాదు, ఒక ఎమోషన్. క్రికెట్ నాకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించింది. టెస్ట్ క్రికెట్ నాకు ఓపిక నేర్పించింది. వన్డే నాకు టైం మేనేజ్మెంట్ నేర్పించింది. 20 మ్యాచ్ స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించింది. క్రికెట్ గురించి ఒక పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ క్రికెట్ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. ఎప్పటిదో మూవీలో డైలాగు ఈ సీన్కి సెట్ అవుతుందని వాడాను. సెట్ అవ్వలేదనుకో మన్నించు. అసలు ఈ డైలాగే వేస్ట్ అనుకుంటే క్షమించు. ఏడ్చినట్టే ఉంది నీ డైలాగు. ఇక్కడ నువ్వు 100 years మ్యాచ్ ఆడుతున్నావు. ఆ జీవిత పాఠాలతో పాటు కాస్త ప్రేమ పాఠాలు కూడా నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది. ఎంతసేపు విరాట్ కోహ్లీ ఎన్ని రన్లు చేశాడు, ఆ బుమ్రా గాడు ఎన్ని వికెట్లు తీశాడు, ఇలాంటివి చూడటమే తప్ప ఎప్పుడన్నా విరాట్ కోహ్లీని చూసావా? గ్రౌండ్ లో నుంచి కూడా అనుష్క శర్మ కోసం వెతుక్కుంటూ ఫ్లైయింగ్ కిస్లు ఇస్తూ ఉంటాడు. అలానే తిన్నావా లేదా అని అడుగుతూ ఉంటాడు. కనిపించకపోతే ఎక్కడుందా అని వెతుక్కుంటూ ఉంటాడు. ఇలాంటివి కూడా చూసి కాస్త ఆ ప్రేమ పాఠాలు కూడా నేర్చుకుని ఉంటే చాలా బాగుండేది.
ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. మిల్క్ షేక్ రెడీ. రే వద్దురా సోదరా. అది ఏముంది మీరు కూడా తీసుకోండి. 30 years స్ట్రగ్లింగ్ ఇక్కడ. ఇలాంటివన్నీ తాగితే స్కిన్ లో గ్లో పోతుంది మహి. వెళ్ళి గ్రీన్ జ్యూస్ రెడీ చేయి. గ్రీన్ జ్యూసా? బయట లాన్ లో చాలా ఉన్నాయి మళ్ళీ గ్రీన్స్. ఇప్పుడే చేసి తెస్తా నాకు. అవును కుమారి, వాటితో పాటు దురదగుంటాకు కూడా వేస్తే ఆ హీరో అవ్వాలన్న దురద తీరిపోతుందేమో. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. వాడెవడు అప్పు కోసం హీరో అనడం ఏమిటో, ఈయన తెగ ఫీల్ అయిపోవడం ఏమిటో, నా ప్రాణానికి వచ్చింది ఇదంతా. హీరో అవ్వడం అంటే అంత ఈజీ అనుకున్నావా? H1B వీసా మీద అమెరికా వచ్చి గ్రీన్ కార్డ్ సంపాదించడం లాంటిది. ఇంకోసారి అన్న 30 years స్ట్రగ్లింగ్ ఇక్కడ. ఒక్క ఛాన్స్ బాడీ డెవలప్ చెయ్యి అన్నారు. జిమ్ లో జాయిన్ అయ్యాను. డాన్స్ నేర్చుకో అన్నారు. కాళ్ళు విరిగేలాగా డాన్స్ నేర్చుకున్నాను. ఇప్పుడేంటి కొత్తగా యాక్టింగ్ కూడా రావాలన్నారు. ముందే చెప్పాలి కదా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఒకసారి ఆవిడ చేసించిన మైదాతో మిల్క్ షేక్ తాగినప్పటి నుంచి కడుపులో పేగులన్నీ అతుక్కుపోయినట్టున్నాయే. ఆనకట్ట వేయకపోతే తుఫాను తీరం దాటిపోతుందని భయంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా వారికి బాగా కడుపు నొప్పిగా ఉందంట. లోపల ఎత్తేసే ప్రమాదం కూడా ఉంది. మీలో ఎవరికైనా హోమ్ రెమెడీస్ తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఉంది. పోతావు సర్వ నాశనం అయిపోతావు. టెర్రరిస్ట్ సెల్ఫీ కోసం తీహార్ జైలుకి వెళ్ళి తింగరదాన. పాకిస్తాన్ బోర్డర్ లో లైవ్ లో బఠానీలు అమ్ముకునే బిత్తిరి మొహం దానా. కామెంట్స్ కోసం నా కడుపు నొప్పిని కూడా వాడుకునే కక్కుర్తి మొహం దానా. ఉన్నారు రిలాక్స్. ఎసిడ్ నుంచి అల్సర్ దాకా మీకు ఏ మెడిసిన్ కావాలన్నా నా దగ్గర ఉంది. అవన్నీ ఎందుకు? కుంకుడు కాయలతో చేసిన ఈ కషాయం తాగండి వెంటనే. పోతానా? అదే ప్రాబ్లం. మీ పిచ్చి వంటలు పీకి చేరుకొని మనల్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఇరికించేలా ఉన్నాయి. నేను ఆల్రెడీ చేసేసాను. ఎవరో కొంత తాగాల్సిందే. సరేలే ఇవ్వు, అదేదో నేనే తాగి చేస్తాను. అసలు తాజ్మహల్ నేను ఎందుకు కొన్నాను? మా ఆవిడ హోటల్ పెట్టుకోవడానికే కదా. ఎవరెక్కడ నా ఎలక్ట్రిక్ ఆర్డర్ తీసుకురమ్మని ఇలాన్ మస్క్ చెప్పండి. సూట్ వేసుకొని పుతిన్ని జెలెన్స్కీని తీసుకొని మహాకుంభమేళకు వెళ్ళాలి. చూసారా, ఇది తాగడం వల్ల మా వారికి ఎంత జ్ఞానం వచ్చిందో. మా తల్లే నీకు అలా అర్థమైందా? హే, నాకు భలే డీల్ దొరికింది. దొరుకుద్ది, ఎందుకు దొరకదు? అట్లాంటాలో అట్లకాడ మీద, జాక్సన్ విల్లో జీడిపప్పు మీద అద్భుతమైన డీల్స్ ఉన్నాయంట. నేను వెళ్ళి కొనుక్కొని వస్తాను. వెకేషన్ అయిపోగానే నువ్వు ఆడే ఎలాగో అలాగా ఇంటికి వెళ్ళిపోండి. ఈ రోజు ఉగాది. నిన్ను కాస్కోకి వెళ్ళనివ్వకుండా, ఏమీ కొననివ్వకుండా ఇంట్లోనే ఉంచి నా ప్రతీకారం తీర్చుకుంటాను. నీ కూపన్ బుక్ని సర్వనాశనం చేసేస్తాను. ఇట్లా తయారయ్యేదేనా మీరంతా? సీరియల్ కిల్లర్స్ లాగా. అయ్యో బాబోయ్, నా వల్ల పెద్ద మిస్టేక్ జరిగిపోయిందండి. మన ఎయిర్బెల్ సంక్రాంతిది, ఉగాది కాదు. ఇప్పుడు మనం ఫుల్ ప్రైస్ పే చేయాలి. ఎవరో మీరంతా? మన జాతి రత్నాలు లేనే వీళ్ళైనా పుట్టాలంటే